హలో ఆల్, వెల్కమ్ టు మామ్స్ కిచెన్ ఫ్రమ్ అంజనీస్ వండర్ వరల్డ్. ఈ వీడియోలో బెండకాయ ఉల్లికారం ఎలా చేయాలో చూద్దాం. మేమిక్కడ పావు కిలో బెండకాయలను చేస్తున్నాం. బెండకాయలోని మ్యూకస్ వంటి పదార్థము కడుపులో మంట నుంచి ఉపశమనాన్ని ఇస్తుంది. పావు కిలో బెండకాయలకి ఇన్ని ఉల్లిపాయలు తీసుకుంటున్నాము. ఫస్ట్ గ్రైండర్లో 1 టేబుల్ స్పూన్ ధనియాలు వేసి ఒకసారి గ్రైండ్ చేశాక ఇలా కట్ చేసిన ఉల్లిపాయలు, కొద్దిగా పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసి గ్రైండ్ చేయాలి. బెండకాయల్లో ఏ, బి, సి విటమిన్లు, పలు పోషక పదార్థాలతో పాటు అయోడిన్ ఎక్కువగా ఉన్నందువల్ల గైటరీ వ్యాధి రాకుండా చేస్తుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా కోర్స్గా గ్రైండ్ చేయాలి. బెండకాయలో ఉన్న డయూరెటిక్ లక్షణాల వల్ల యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ను నయం చేయడంలో సహకరిస్తుంది. ఒక బాండీలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఇక్కడ చూస్తున్నారు కదా, బెండకాయలు ఇలా కట్ చేసి వేయించాలి. బెండకాయలు సగం వేగిన తర్వాత ఇందాక గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్ని ఇందులో వేసి కలపాలి. బెండకాయలో ఉండే పెక్టిన్ బ్లడ్ కొలెస్ట్రాల్ను తగ్గిస్తుంది. బెండకాయలు ముదిరినా బ్రహ్మచారులు ముదిరినా ఎందుకు పనికిరారు అనే సామెత మీలో ఎంతమందికి తెలుసు? ఈ బెండకాయ ఉల్లిపాయ మిశ్రమం సగం వేగిన తర్వాత ఇందులో రుచికి సరిపడా కారం వేసి మొత్తం కలిసేంత వరకు కలుపుకోవాలి. బెండకాయ డికాక్షన్ తాగితే జ్వరం తగ్గుతుంది. చిన్న చిన్న ముక్కలుగా కోసి నీటిలో మరిగించి చల్లారాక తాగితే టెంపరేచర్ తగ్గుతుంది. బెండకాయ విటమిన్ సి కలిగి ఉంటుంది. ఇది ఆస్తమా వంటి శ్వాసకోశ సమస్యలు తగ్గించడంలో సహాయపడుతుంది. బెండ పైత్యాన్ని తగ్గిస్తుందని, వాతాన్ని నివారిస్తుందని ఆయుర్వేద నిపుణులు చెప్తున్నారు. అయితే బెండకాయను చలికాలం తప్ప సంవత్సరం పొడవునా సాగు చేసుకోవచ్చట. పచ్చిదనం పోయేంత వరకు వేయించుకోవాలి. అంతే, బెండకాయ ఉల్లికారం రెడీ. సో ఇదండి బెండకాయ ఉల్లికారం రెసిపీ మరియు బెండకాయ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విశేషాలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.